Hi, this is Naresh Kumar. Welcome back. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన మనం కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్. ప్రాబ్లంలో ఎస్పెషల్లీ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ ఇక్కడ వరకు అడిగాడు. బై యూజింగ్ హెరాన్స్ ఫార్ములా అని అడగలేదు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే హాఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x1 తర్వాత x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఓకే, అది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసికి ఫార్ములా. ఇక్కడ మెన్షన్ చేశాడు బై యూజింగ్ హెరాన్స్ ఫార్ములా. హెరాన్స్ ఫార్ములా అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. ఏది అడగలేదనుకో మీ చాయిస్ ఏదైనా చేయండి. ఓకే సరే, సో హెరాన్స్ ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అన్నమాట. ఓకే, మరి ఇక్కడ ఏబిసి అంటే సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. మరి సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఎలా వస్తాయి ఒకసారి చూద్దాం. చూడండి, సో దిస్ ఈజ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ బీసీ కదా, ఈ సైడ్ని నేను ఏ అనుకుంటున్నా, బీసీ సైడ్ని. అట్లా అంటే బీసీ ఏబిసిలో ఏం లేదు చెప్పండి, ఏ వేరియబుల్ లేదు బీసీలో, ఏ లేదు అంటే స్మాల్ ఏ సైడ్ అనుకుంటా. ఏబిలో ఏం లేదు, ఏబిలో సి లేదు అంటే ఇక్కడ స్మాల్ సి అనుకోండి. ఏసీలో ఏం లేదు, బి లేదు అంటే స్మాల్ బి అన్నమాట. కాబట్టి సో ఏబి అంటే సి అని, బీసీ అంటే సైడ్ ఏ అని, ఏసి అంటే సైడ్ బి అని అనుకుంటున్నా. కాబట్టి అవే అన్నమాట. అంటే అవి ఎలా వస్తాయి సార్ అంటే మనకి బి వర్టిసెస్ తెలుసు, అలానే సి తెలుసు, ఏ తెలుసు. బీసీ రెండు పాయింట్స్ తెలిసినప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అనే ఫార్ములాని ఉపయోగించి మనం స్మాల్ ఏబిసిని కనుక్కుంటాం. ఓకే, సో ఇక్కడ ఇంకా ఎస్ కావాలి. వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెమీ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. పెరిమీటర్ అంటే ఏంటి, ట్రయాంగిల్కి వీటన్నిటిని యాడ్ చేయాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట. సెమీ పెరిమీటర్ అంటే హాఫ్ చేయాలన్నమాట. కాబట్టి వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, అప్పుడు ఎస్ వచ్చేస్తుంది. మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వస్తుంది. ఓకే సరే, ఓకే ఇచ్చిన పాయింట్స్ని ఏబిసి అనుకుంటున్నాను. చూడండి, లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్, ఫస్ట్ ఒకటి దాన్ని ఏమో ఏ అనుకుంటున్నా, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్ టు -1, 3, సి ఈజ్ ఈక్వల్ టు 2, -1. ఓకే, సో ఇప్పుడు మనం రెండు పాయింట్స్కి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 ప్లస్. ఓకే, మరి ఇప్పుడు స్మాల్ ఏని కనుక్కుందాం. స్మాల్ ఏ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి. స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలి. సో రెండు పాయింట్స్ తెలిసినప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అన్నమాట. ఓకేనా సరే, ఇప్పుడు నేను పాయింట్స్ని ఏ ఆఫ్ x1 y1, బి ఆఫ్ x2 y2, సి ఆఫ్ x3 y3 ఎందుకు రాయలేదంటే ఇక్కడ బీసీకి మీరు డిస్టెన్స్ కనుక్కునేటప్పుడు ఇక్కడ x1 y1 x2 y2 అవుతుంది, అందుకోసం రాయట్లేదు. ఓకే, ఫస్ట్ బి పాయింట్ నోట్ చేసుకోండి, -1, 3. దాని తర్వాత సి ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ. ఓకే, దీన్ని x1 y1 అనుకుంటున్నా, x2 y2 అనమాట. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 అంటే 2 మైనస్ ఆఫ్ -1 +1 అవుతుంది. కాబట్టి 2 + 1
హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే -1 -3 హోల్ స్క్వేర్ -1 -3 హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + 1 3 స్క్వేర్ అనమాట. సో 3 స్క్వేర్ ప్లస్ -1 -3 రెండింటిని యాడ్ చేయాలి, -4 బిగ్ నెంబర్ సింబల్ వేయాలి. ఓకే, 3కి 1కి సింబల్ ఏముంది, ఆ 3 1లో బిగ్ నెంబర్ ఏది 3, దానికి సింబల్ ఏముంది మైనస్. స్మాల్ నెంబర్ కూడా మైనసే కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కసారి మైనస్ ప్లస్ కేసు ఉన్నప్పుడు అప్పుడు మీరు తీసేసేయాలి, బిగ్ నెంబర్ సింబల్ మైనస్ వేయాలి. ఓకే సరే, కాబట్టి ఇప్పుడు మైనస్ అనేది స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25, దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అంటే 5 అని చెప్పచ్చు. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీని నేను ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు స్మాల్ బిని కనుక్కోవాలి. స్మాల్ బి అంటే ఏసీ యొక్క డిస్టెన్సే అనమాట. ఓకే, సో ఏసీ డిస్టెన్స్ ఫార్ములా రాస్తున్నా, స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ రూట్ ఆఫ్, సేమ్ అదే ఫార్ములా మళ్ళీ రాయనవసరం లేదు. సి ఆల్రెడీ x2 y2 అనుకున్నాం కదా, ఇక్కడ ఏ పాయింట్ రాస్తున్నా, ఏ అంటే 2 3 అనమాట, x1 y1 మీరు సైడ్లో నోట్ చేసుకొని చేయొచ్చు. సో x2 మైనస్ x1 సార్ అంటే 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది, 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే -1 -3 హోల్ స్క్వేర్, -1 -3 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ -2 + 2 క్యాన్సిల్ అయిపోతుంది అనమాట, ఇక్కడ ఏముండదు, ఇంకా 0 ఉంటుంది, 0 స్క్వేర్ అంటే 0నే. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 -3 ఎంత -4 అనమాట, -4 హోల్ స్క్వేర్, మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది, సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. అట్లనే √4 అంటే ఇంకేం ఉండదు, √4 ఉండదు సార్, ఎందుకు, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఓన్లీ 4 ఉంటుంది. కొంతమంది -4 అని రాస్తారు, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. స్క్వేర్లో మైనస్ అనేది ప్లస్ అవుతుంది. ఓకేనా, సో కొందరు ఏం చేస్తారు, √16 4 అట్లా డైరెక్ట్గా అని చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ బి కనుక్కుండేసిన తర్వాత ఇంకా సి కనుక్కోవాలి. ద డిస్టెన్స్ బిట్వీన్, ఓకే మరి నెక్స్ట్ ఏబి అంటే సి అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి, ఏకి బికి డిస్టెన్స్ని కనుక్కోవాలి, దాన్ని సి అని చెప్పచ్చు. సో ఏ ఆఫ్ x1 y1 ఇది, బి ఆఫ్ x2 y2 కదా, సో ఫార్ములా ఇదే కదా, పక్కనే ఉంది. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే -1 -2 హోల్ స్క్వేర్, -1 -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే 3, అక్కడ -3 ఉంది, సో హోల్ స్క్వేర్, -3 + 3 క్యాన్సిల్. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా చూడండి, -1 -2 -3 హోల్ స్క్వేర్, సో -1 స్క్వేర్ 3 స్క్వేర్ అనమాట, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు డైరెక్ట్గా మనం 3 రాసేయచ్చు. ఓకే, ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది. ఓకే సరే, ఏబి బిసి సిఏ వాటి సైడ్స్ అన్నీ కనుక్కున్నాం. ఇప్పుడు ఎస్ కనుక్కొని మన హెరాన్స్ ఫార్ములాలో ఉపయోగించాలి కాబట్టి, సో వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెమీ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెమీ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఎస్ ఈజ్ ఈక్వల్ అంటే ఫార్ములా a + b + c డివైడెడ్ బై 2. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఆల్రెడీ మనకు తెలుసు 5 ప్లస్ బి అంటే ఎంత, ఇదో ఇక్కడ 4 ప్లస్ సి అంటే 3. ఆ డిస్టెన్స్ని యూనిట్స్తో డినోట్ చేస్తాం, అంటే 5 యూనిట్స్ 4 యూనిట్స్ 3 యూనిట్స్ అట్లా, డివైడెడ్ బై 2. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు వీటన్నిటిని యాడ్ చేయాలి. సో 9 + 3 12 అవుతుంది, డివైడెడ్ బై 2. 2 1s 2 6 టైమ్స్ క్యాన్సల్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చేసింది. ఇప్పుడు ఇలా వచ్చిన 6ని మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో ఫార్ములా ఏంటి, therefore ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ
square root of s into s minus a, s minus b, s minus c. ఏరియాని స్క్వేర్ యూనిట్స్తో డినోట్ చేస్తాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే ఇందాకే కనుక్కున్నాం 6 ఇంటూ ఎస్ అంటే 6 మైనస్ ఏ అంటే 5 అన్నమాట. మళ్ళీ ఎస్ అంటే 6 మైనస్ బి అంటే 4 అని, అలానే ఎస్ అంటే 6 సి అంటే 3 అని. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ ఎంతనో ఒకసారి చూద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ 6 మైనస్ 5 1 అవుతుంది, 6 మైనస్ 4 ప్లస్ 2 అవుతుంది, 6 మైనస్ 3 ప్లస్ 3 అనమాట. 6 ఇంటూ 2 12, 12 ఇంటూ 3 36 ఇంటూ 1 అంటే 36. రూట్ 36 దట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అనమాట. కాబట్టి సో దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ యూనిట్స్ అనమాట. వాల్యూమ్ని క్యూబిక్ యూనిట్స్తో డినోట్ చేస్తాం. ఓకే, సో ఇలా చేయాలి. మరి ఈ వీడియోలోని ఇంకొక ప్రాబ్లమ్ని ఇదే మోడల్కి సంబంధించింది చూద్దాం. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మనం ఇచ్చిన పాయింట్స్ ఏబిసి అనుకొని ఏబికి అలానే బీసీకి సిఏకి డిస్టెన్స్ని కనుక్కుంటాం. ఓకే, లెట్ ద గివెన్ పాయింట్స్ ఆర్ ఏంటి, ఒకదాన్ని ఏ అనుకుంటున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 0, బి ఈజ్ ఈక్వల్ టు 4, 0 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 4, 3. ఓకే, ఇప్పుడు మనం ఏబి కనుక్కోవాలన్నా, ఫస్ట్ బీసీ కనుక్కోవాలన్నా, సిఏ కనుక్కోవాలన్నా మీ చాయిస్ అది. నువ్వు ఫస్ట్ ఏ కనుక్కున్నా, బి కనుక్కున్నా, సి కనుక్కున్నా అన్నిటిని యాడ్ చేయడమే. ఓకే, సో మీ చాయిస్. నేను ఒక ఆర్డర్లో ఫైండ్ అవుట్ చేస్తున్నా. బీసీ సైడ్ కనుక్కుంటున్నా అంటే బీకి సికి డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని ఏ అనుకుంటా. అలానే స్మాల్ బి రావాలి అంటే ఏసీకి డిస్టెన్స్ కనుక్కుంటా, ఆ సైడ్ని బి అనుకున్నా. ఏసీ డిస్టెన్స్ కనుక్కుంటా, దాన్ని సైడ్ సి అని చెప్పచ్చు. ఓకే, కాబట్టి స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా. రెండు పాయింట్స్ తెలిసినప్పుడు డిస్టెన్స్కి ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అనమాట. ఓకేనా, సరే. ఇక్కడ మీకు ఈ బీసీ అంటే బి పాయింట్స్ సి పాయింట్స్ రెండు పక్క పక్కన రాసుకోండి. ఇక్కడ బి ఆఫ్ అనమాట, ఇది x1 y1 రఫ్లో. సి అంటే 4, 3, ఇది x2 y2. ఓకే, సో మరి x2 మైనస్ x1 ఇందులోంచి తీసేయండి, y2 మైనస్ y1 తీసేయండి. ఓకే, సో కాబట్టి 4 మైనస్ 4 హోల్ స్క్వేర్, మైనస్ 4 ప్లస్ 4 క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ y2 మైనస్ y1 అంటే 3 మైనస్ 0 హోల్ స్క్వేర్ అనమాట. ఇక్కడ ఇంకా మిగిలింది మీకు 3 స్క్వేర్ అంటే 9, రూట్ 9 అంటే డైరెక్ట్గా ఇక్కడ స్క్వేర్కి రూట్కి అయినా క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఒక సైడ్ వచ్చేసింది. ఇప్పుడు స్మాల్ బి కనుక్కోవాలంటే ఏసీ డిస్టెన్స్ని కనుక్కుంటాను. స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ఏసీ. ఫస్ట్ ఇక్కడ ఏ అంటే నోట్ చేస్తున్న 0, 0, x2 మైనస్ x1 అంటే 4 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 0 హోల్ స్క్వేర్. సో 4 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 0 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 0 అంటే 4 కదా, 4లో 0 పోతే 4. ఓకే, 4 స్క్వేర్ 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25. దట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అనమాట 5. సో బి ఈజ్ ఈక్వల్ టు దాన్నే ఏసీ అని చెప్పచ్చు. ఇప్పుడు మనం ఏబిని కనుక్కుందాం. ఇప్పుడు మనం ఈ ఏబి కనుక్కోవాలి. ఏబి అంటే సి అంటాం. సో దట్ ఈస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. చెప్పండి, ఇది x1 y1 నెక్స్ట్ y2 అనుకోండి, ఇందులోంచి తీసేది 4 మైనస్ 0 హోల్ స్క్వేర్, 4 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ మళ్ళీ 0 మైనస్ 0 హోల్ స్క్వేర్ అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 0 అంటే 4 స్క్వేర్. డైరెక్ట్గా నేను 4 స్క్వేర్ రాసేస్తున్నాను. ఇక్కడ ఇంకేం లేదంటే 0. సో కాబట్టి 4 స్క్వేర్ అంటే 16, రూట్ 16 అంటే 4. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఓకే,
మరి అన్ని కనిపెట్టేసాం. ఇంకా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి హెరాన్స్ ఫార్ములా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్. అయితే ఏ ఎస్ కావాలి మనకి, వేర్ స్మాల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెమీ పెరిమీటర్ triangle ABC, semi perimeter of triangle ABC. So S is equal to ఏంటి ఫార్ములా, A ప్లస్ B ప్లస్ C. పెరిమీటర్ అంటే ఇవంతా. సో ఏ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఏ వరకు స్టాప్ చేయాలి అంటే A ప్లస్ C, మళ్ళీ C ప్లస్ B, మళ్ళీ B ప్లస్ A అంటే B ప్లస్ A ప్లస్ C. ఒక ఆర్డర్లో రాస్తే A ప్లస్ B ప్లస్ Cని. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత సార్, సో ఇక్కడ 3 అనమాట, ప్లస్ బి అంటే 5, సి అంటే 4 అని, డివైడెడ్ బై 2, మొత్తం 9 ప్లస్ 3 12 అవుతుంది. 12/6 12/2 కదా. సో 2 1s 2 6 టైమ్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. మరి ఇప్పుడు ఈ ఎస్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. Therefore, area of triangle ABC by Heron's formula అంటుంటాం. ఓకే, సో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే సార్ 6 ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే 6 మైనస్ ఏ అంటే ఎంత సార్, ఇక్కడ ఏ అంటే ఎంత సార్ కనిపెట్టేసాం ఇక్కడ 3 ఇంటూ ఎస్ మైనస్ బి అంటే 6 మైనస్ బి అంటే 5 అని, ఎస్ మైనస్ సి 6 మైనస్ సి అంటే 4 అని. ఓకే, సో ఇక్కడ 6 ఇంటూ 6 మైనస్ 3 అంటే 3 అని, 6 మైనస్ 5 అంటే 1 అని, 6 మైనస్ 4 అంటే 2. ఓకే, ఇంకా 6 ఇంటూ 3 18 ఇంటూ 2 36, రూట్ 36. సో కాబట్టి రూట్ 36 అంటే దట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్. ఏరియా కాబట్టి మనం స్క్వేర్ యూనిట్స్తో డినోట్ చేస్తాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.